హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ తిండిపోటీ వచ్చేసి అన్నం, ఇక్కడ వచ్చేసి ఎగ్, టమాటో, మష్రూమ్ పులుసు అనమాట. అయితే మష్రూమ్ ముఖ్యంగా ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పేసి మష్రూమ్ అందులో అన్నిట్లో యాడ్ చేయాలని చెప్పేసి మష్రూమ్ ప్యాకెట్ తీసుకొచ్చినాం, అందులో కలిపేసినాం. ఇంకా ఉడికిన తర్వాత ఇట్లా చిన్నగా అయిపోతుంది. పుట్టగొడుగులు అంటూ ఉంటారు కదా, మష్రూమ్ అంటే పుట్టగొడుగులు అని మనం చాలా సింపుల్గా తీసేసుకుంటాం, కాకపోతే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా ఉన్నాయి. ఆ గ్యాప్లో తినేస్తున్నాడు బాగా కదా. ఇంకా బాయిల్ ఎగ్స్ 2 వచ్చేటట్టు చూసుకున్నాం అనమాట పులుసులో. ఇంకా పులుసు ఎక్కువ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి వెజ్ బర్గర్ అనమాట. ఇది మేమే తయారు చేసుకున్నాము. ఈ బ్రెడ్ కొనుకొచ్చినాము. అట్లనే ఈ ఆలుగడ్డ, బఠానీ, క్యాబేజీ ఇట్లా పెట్టినాం అనమాట. ఇంకా టమాటో కూడా ఉన్నది ఇందులో. మయోనీస్ రుద్దినాం, కింద టమాటా కచప్ పెట్టినాము, చీజ్ ఉంది ఇందులో, మయోనీస్ ఇన్ని అనం పెట్టినాము. వెజ్ బర్గర్ మేమే ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనమాట. ప్యాటీ కూడా ఆలు బఠానీ ఉడికించి అందులో క్యారెట్ ఉల్లిగడ్డ వేసి ప్యాటీ, ఈ మధ్యలో ప్యాటీ కూడా మేమే తయారు చేసుకున్నాము. ఈ వాటర్ మెలన్ ఇప్పుడు ఏ కాలమైనా దొరుకుతుంది. ఒక్కొక్కప్పుడు ఎండాకాలం మాత్రమే దొరికేది, ఇప్పుడు ఏ కాలంలో దొరుకుతుంది. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే 3 తిండి పొట్టిలు బాగా లేట్ అవుతుంది కాబట్టి మొత్తం కలిసి తింటే అయిపోతాయి కదా. సపరేట్గా వద్దు, లాస్ట్ టైం నువ్వు 500 విన్ అయినావు కదా, నేను ఇచ్చిన అందరికి చెప్పు. ఓకే, ఇచ్చిన ఫస్ట్ టైం కావచ్చు, అంటే వీడియోలో కాకుండా తర్వాత ఇచ్చిన. నేను ఇచ్చినాయి కాబట్టి నేను, లేకపోతే ఫోన్ పే చేస్తా అందు నువ్వు. ఇంకా మళ్ళీ 500 ఈ పోయిన 500 మళ్ళీ నా దిక్కే రాబట్టుకోవాలనేసి అనుకుంటా ఉన్నా. ఓకే, ఎగ్గులు దీంతో తిన్నాము. ఏమేమి అయిపోవాలి అంటే అందులో ఉన్న కర్రీ మొత్తం ఎగ్స్ అయిపోవాలి. ఈ బర్గర్ ఇష్టం ఉన్నంత పోసుకుంటాం. 1 2 3 స్టార్ట్. బాగా ఉప్పు పడితే వేసుకో, కొంచెం ఉప్పు పడుతుంది. ఏనా ఇంకా విన్నర్. ఫస్ట్ టాస్క్ నేనే విన్నర్. బాగుంది, కాకపోతే కొంచెం ఉప్పు తక్కువైంది. జలుబు వల్ల వచ్చి జలుబుకు తినడానికి ఏం సంబంధం బాబా? తినలేకపోతున్నా ఫాస్ట్గా. అబ్బా స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది బావకి జలుబు. ఈరోజే మంచి అనిపించింది అసలు. అంటే నేను ఫస్ట్ టైం ఇట్లా ఎగ్, టమాటో, మష్రూమ్ కలిపి వండడము. మష్రూమ్ ఇట్లా పన్నీర్ కర్రీ వండినట్టుగా మంచిగా టమాటా ప్యూరీలో అట్లా వేసి వండేది. కాకపోతే ఇప్పుడు ఇట్లా వండినా కూడా బాగుంది. మష్రూమ్ ఆరోగ్యానికి మంచిదట. మాకైతే జమ్మికుంటలో స్మార్ట్ పాయింట్లో దొరుకుతూ ఉన్నది మష్రూమ్ అనేది. ఇంకా డేట్ చూసి తీసుకోండి ఏదైనా. మనం ఏ ప్యాకెట్లు తీసుకున్నా దాని మీద డేట్ కొంచెం తక్కువ రేటుకు దొరుకుతుంది కదా అని మనం తీసుకుంటే ఒక్కోసారి 8 రూపాయలకి వేస్తుంది మష్రూమ్. ఆ 8 రూపాయలు ఆ రోజే డేట్ అయిపోతాయి. మనం ఏదైనా చీజ్ అయినా, ఇప్పుడు ఇందులో చీజ్ తెచ్చుకున్నాం కదా, అది కూడా డేట్ చూసి ఆ డేట్ లోపే తినేసేయాలి. మనకు టైం లేదు కదా అని పక్కకు పెట్టినా దాని డేట్ అయిపోతుంటుంది. మళ్ళీ తిందామని చూసేసరికి ఏదైనా డేట్ ఏమొచ్చో ఎప్పుడు ఇక వేడిగానే ఉందా? మేమే తయారు చేసాం. మంచిగా ఆలు ప్యాటీ మస్తు అనిపిస్తుంది. సెకండ్ టాస్క్, ఫస్ట్ టాస్క్ నేను విన్నర్. సెకండ్ టాస్క్ బర్గర్ స్టార్ట్.
విన్నర్. సెకండ్ టాస్క్లో నేనే విన్నర్. తిండిపోటీ ఆల్రెడీ నేను విన్నా. నువ్వు 3 టాస్క్లు నన్ను ఎట్లా ఓడించినావు, ఇప్పుడు ఈ టాస్క్ కూడా ఓడించి సేమ్ అట్టనే 3 టాస్క్లు గెలిచి నేను 500 తీసుకుంటా. మళ్ళీ చెప్పు. జలుబు నాకు ఈ తిండిపోటీ స్టార్ట్ అయినప్పుడే అనిపించింది ఇక ఎత్తాగా నువ్వు గెలుస్తావని. అబ్బా ఎందుకు బాగట్లేదు అనిపించడం కూడా తప్పేనా? వెజ్ బర్గర్ నిజంగా చాలా బాగుంది. అంటే బయట నుంచి తీసుకొచ్చి అదంతా ప్రాసెస్ ఎందుకని చెప్పేసి ఇంట్లోనే మంచిగా మనకి ఇష్టమైన మనకు తగ్గట్టే వేసుకోవచ్చు కదా. మేము ఆ ప్యాటీని ఏదైతే ఉంటుందో అది నూనెలో డీప్ ఫ్రై చేయలేదు, మంచిగా ఓవెన్లో పెట్టినాం అనమాట. ఓన్లీ అట్లా కొంచెం ఉడికించినాం అంతే. అందులో మంచి కూరగాయలు, ఆలుగడ్డ, బటానీ, క్యారెట్, ఉల్లిగడ్డ, కొంచెం మిరియాల పొడి, టమాటా ప్యూరీ అంటే టమాటాలు మిక్సీ పట్టేసింది వేసి మంచిగా ఓవెన్లో పెట్టినాం. కొంచెం ఉడికింది అన్నట్టు. తర్వాత దాని మీద మైనస్ వేసుకున్నాం క్యాబేజీ. అయితే వేరే దేశం వాళ్ళు ఇట్లా బర్గర్ లాంటివి ఇట్లాంటి బ్రెడ్లు తిన్నా కూడా వాళ్ళు ఎందుకు అట్లా ఆరోగ్యంగా ఉంటారు అని అంటే దాంట్లో పచ్చి కూరగాయలు, వాళ్ళు పచ్చి ఆకులాలములు కూడా తింటూ ఉంటారట కదా, అట్లా అయ్యి ఆరోగ్యంగా ఉంటారట. మనం వీటితో పాటు ఉడకబెట్టిన కూరగాయలతో పాటు పచ్చివి కూడా తినడం అలవాటు చేసుకోవాలి. కొంచెం యాక్టివ్గా లేను అందుకని ఏం మాట్లాడలేకపోతున్నా. యాక్టివ్ 2 గంటల కింద మంచి జలుబు లేకుండా మంచిగా ఉండే. అది అన్ సీజన్ లో కూడా తర్బూజా తింటాను. వాటర్ మెలన్, తర్బూజా ఇది కాదు, ఇది వాటర్ మెలన్, పుచ్చకాయ వాటర్ మెలన్. అవును, అయ్యో తర్బూజా అంటే అవును, నేను ఎప్పుడు తర్బూజాకి పుచ్చకాయ కన్ఫ్యూజ్ అయిపోతా. 1 2 3 షట్. గింజలు మింగదు. అవును, నువ్వు మింగకు, మునగా వస్తాయి. వాటర్ తాగినట్టే కడుపు నింటాను. అసలు ఎట్లా తింటాను ఏమిటి అక్కడ అన్ననో లేదో. నువ్వు 3 టాస్కులు విన్నాను, నేను కూడా అట్లా విన్నా. అయితే అన్న కథం కొంచెం మా ఆయన రెచ్చగొట్టినట్టు అయిపోయింది. 3టికి 3 గెలుతానన్నది తుస్సు అన్నది. నేను అనకున్నా అయిపోవు, మొత్తం గెలిచినాక చెప్పిన అయిపోవు ఆ మాట. పుక్కున ఎక్కడ ఆత్రం అవుతుంది. టక్కున తీసి జోబులో పెట్టుకున్నాం అనుకున్నాడు. అనుకోలేదు. అయితే ఇట్లాంటి తిండి పోటీలు ఎవరు ఇంటి దగ్గర ప్రయత్నించకండి. ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కాదు. కొంచెం ఏంటంటే మేము అలవాటు అయింది కాబట్టి ఇట్లా తింటాము, ఎప్పటికీ ఇట్లా ఆస్వాదిస్తూ తింటాం అనమాట. మంచిగా మేము ఫాస్ట్గా తిన్నా ఆస్వాదిస్తాం, మంచిగా మంచి అనిపిస్తుంది. నాకు ఇంకా ఆకలి చల్లారలేదు, ఇంకా కొంచెం అన్నం తినాలి. ఈసారి ఇంకా తినబుద్ధి అవుతుంది. ఇంకా ఒక్కొక్కరు బాడీ ఒక్కోలా ఉంటుంది. మేమైతే మస్తు ఎక్సర్సైజులు చేస్తూ కొంచెం తగిన ప్రోటీన్ ఇస్తూ ఇట్లా తింటూ ఉన్నాం. మళ్ళీ ఒకటేసారి తినాం మేము, గ్యాప్ ఇచ్చుకుంటూ 2 రోజుల గ్యాప్, 3 రోజుల గ్యాప్, ఒక్కోసారి వారం పట్టొచ్చు. మాకు వీలున్న టైంలో ఇట్లా పోటీలు పెట్టుకుంటూ ఉంటాం. లైన్గా తినము. మళ్ళీ ఫుడ్ హెవీ అని అనుకుంటే అంటే మధ్యాహ్నం పూట మాత్రమే తిని మళ్ళీ మిగతా పూటలు మస్తు కంట్రోల్ చేస్తుంటాం. ఇట్లా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. అందుకని ఇంటి దగ్గర ఎవ్వరు కూడా తిండి పోటీ అనేది ట్రై చేయకండి. ఇంకా అంటే ఫుడ్ అనేది ఇంకా అన్ని విధాలుగా మనం మంచిగా తీసుకుంటేనే మనకు హాస్పిటల్ పోయే అవసరమే ఉండదు. అట్లా తీసుకోవాలి. ఇంకా ఆరోగ్యానికి మంచిది మిల్లెట్స్ అని అంటూ ఉన్నారు. మేము ఒకటి ఇట్లా ఈ ఫుడ్ ఛాలెంజెస్ అని స్టార్ట్ చేసినాం కదా, ఇంకా ఇట్లా సాగిస్తూ ఉన్నాం అనమాట. మాకు అది అరుగుతుంది అని చెప్పేసి మేము దాన్ని కొనసాగిస్తున్నాం. తప్పితే ఇంటి దగ్గర మీరు ఎవ్వరు ప్రయత్నించద్దు.
డాక్టర్ చెప్తా ఉన్నారు పండ్లు ఎక్కువ తీసుకోవాలి, మొలకెత్తిన గింజలు తినాలి, ఇట్లా మిల్లెట్స్ మేము దాన్ని బట్టే ఫాలో అవుతున్నాం. ఎందుకంటే మేము ఇప్పుడు మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని వీడియోస్ చేస్తుంటాం, మళ్ళీ ఇటు హైదరాబాద్ వెళ్ళినప్పుడు కొన్ని వీడియోస్ చేస్తుంటాం. అట్లా అన్ని కలిపి మేము అప్పుడు 4 రోజులకు ఒకటి, మా యావరేజ్గా 4 రోజులకు ఒకటి లాగా తింటున్నాం మేమైతే. మేము పర్టికులర్గా అట్లా ఎవరు కూడా ప్రయత్నించొద్దు, కొంచెం ఇబ్బందులు అవుతుంటాయి ఎవరికైనా. మాకేది కాలేదు, ఎందుకంటే మాకు అలవాటు అయ్యి ఇక తినకున్నాం, ఇప్పుడే దొరుకుతానే తింటాను అన్నట్టుగా తింటనే ఉన్నాం. మనం దీనికి తగ్గట్టు మేము ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం. మా ఎంకెటి వ్లాగ్స్లో మీరు చూడొచ్చు మేము ఎటువంటి ఎక్సర్సైజ్ చేస్తున్నాం, ఫుడ్ ఎట్లా తింటా ఉన్నాం అనేది చాలా జాగ్రత్తగా ఇస్తాం. తీసుకుంటాం, మళ్ళీ తినుకుంటా మేము తగ్గినాం. ఇది రికార్డ్ అసలు. ఇంత తిండి బొట్టలు తినుకుంటూ మేము ఇప్పుడు నేను 82కి వచ్చిన, 92 నుండి 82కి వచ్చిన, 10 కిలోలు తగ్గిండు. 10 కిలోలు తగ్గిన. నేను 57 కిలోలు ఉండేది, 57 నుంచి ఇప్పుడు 51కి వచ్చిన. ఇంకా ఈ రోజు అంటే ఈ 51 కన్నా ఇంకా తక్కువనే ఉన్నాయి. ఇంకా 51 మెజర్మెంట్, ఇంకా కొంచెం కూడా తగ్గాలి కదా. అట్లా తగ్గుతూ అంటే మేము తగ్గుతూ బాడీలో కొవ్వు రాకుండా హెల్దీగా ఉంటూ మనమేం అవేంటి టెస్టులు కూడా చేయించుకున్నాం, అన్ని టెస్టులు కూడా చేయించుకున్నాం. అయ్యో ఇట్లా తింటున్నాం కదా మాకేమన్నా అవుతుందేమో అని చెప్పేసి ఆ టెస్టులలో కూడా ఏం లేదు. అట్లా హెల్దీగా ఉంటూ తింటూ ఉన్నాం. కాబట్టి మీరు వీటిని చూసి ప్రయత్నించొద్దు, ఇట్లా తిండిపోయి. ఎందుకంటే మీకు చూసినప్పుడు ఒకటి ఇదే నచ్చొచ్చు, అంటే ఇది తింటే మంచిగా ఉంటుందని చెప్పి ఇవే తినొచ్చు. మేము అన్ని కలిపి ఈసారి ఫైబర్ తిన్నాం, నెక్స్ట్ టైం ఏం తినాలి, నెక్స్ట్ టైం కొంచెం ప్రోటీన్ తింటాం, కొంచెం చికెన్ తింటాం. ఈ రోజు చికెన్ పెట్టలేదు, అట్లా ఒకసారి చికెన్ పెడతాం. ఎగ్ తీసుకున్నాం, మళ్ళీ అందులో మష్రూమ్ ఉంది, మళ్ళీ కూర ఎక్కువ తింటాను. ఇట్లాంటి అన్ని చూస్తుంటాం. మటన్ ఈ నెలలో వచ్చిందా, ఈ నెలలో మనం మటన్ ఎన్నిసార్లు తిన్నాం, లాస్ట్ ఎటల్ని వెళ్ళినప్పుడు తిన్నామా లేదా, అట్లాంటివి కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం. మటన్ ఈ నెలలో తిన్నాం అని అనుకుంటే ఈ నెలలో రాదు, ఎందుకంటే ఒక 2 సార్లు తినాలనుకుంటాం మటన్, అంతే. నెలలో ఒక 2 సార్లు. ఇక చికెన్ ఒక 4 రోజులకు ఒకసారి అట్లా తినాలనుకుంటాం చికెన్. రోజు కూడా అంటే చికెన్ రోజు తినచ్చు, కానీ డే బై డే అన్నా వీలైతే డే బై డే ట్రై చేస్తున్నాం. ఇప్పుడైతే మళ్ళీ 5-6 రోజుల దాకా మాకు చికెన్ రాదు, ఎందుకంటే నేను కూడా లాస్ట్ ఇంటి బట్టిలో తిన్నాం. అది కూడా అదేదో KFC స్టైల్ చికెన్ అని అది తిన్నాం. ఇంకా చికెన్ మోమోస్ అది తినడం జరిగింది. అందుకని మళ్ళీ రాదు, ఎవరు కూడా ప్రయత్నించకండి. అంతే చెప్పేది ఏంటంటే స్టెప్ కౌంటర్ పెట్టుకొని మరి ఖచ్చితంగా 10,000 అడుగులు వేస్తున్నాం, క్రికెట్ ఆడుతున్నాం, ఇట్లా చాలా రకాలుగా శరీరానికి వ్యాయామం ఇస్తూ మళ్ళీ ఫుడ్ ఇస్తున్నాం. అట్లా మళ్ళీ ఇంకా కొన్ని జ్యూసులు అని మేము తాగుతూ ఉన్నాం, సొరకాయ జ్యూసులు అని, మునగాకు జ్యూస్ అని, అట్లా అన్ని పాటిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అందుకని మీరు ఎవరు ప్రయత్నించొద్దు. ఇది ఏదేమైనా ఇంకా నేను గెలిచిన ఆయన మీద. ఇంతవరకు ఈ వీడియోస్ ధన్యవాదాలు. వీడియో ఎంకేటీవీలో మా కామెడీ వీడియోలు ఉంటాయి, తప్పకుండా చూడండి. ఎంకేటీవీ బ్లాగ్స్ లో సరదా బ్లాగ్స్ ఉంటాయి, ఇంకా ఒగ్గు కథలు, ఎంకేటీవీ కళాకారులు, ఎంకేటీవీ ఒగ్గు కథల ఛానల్లో ఒగ్గు కథలు ఉంటాయి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.